హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి వర్షం అయితే పడుతూనే ఉంది కదండి. ఇంకా ఈరోజు నిన్న నైటే నేను పూర్ణాలు వేద్దాము అనేసి శనగపప్పు అయితే నానబెట్టేసాను. ఇప్పుడు ఈ శనగపప్పు అయితే కుక్కర్లో వేసేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసేస్తాను. దోశల పిండి కూడా పట్టే ఉంది ఆల్రెడీ. ఇంకా ఈరోజు అది కూడా కాకుండా వినాయక చవితి కదా, ఏదైనా స్వీట్ చేద్దాము అన్న ఉద్దేశంతో నేను నిన్న ఆలోచన వచ్చేసి నిన్న నైట్ ఈ పప్పు అయితే నానబెట్టేశాను. ఇది వచ్చేసి 2 టీ గ్లాసులు పప్పు, పచ్చిశనగపప్పు. తెలిసే ఉంటుంది కదా మనం పూర్ణాలు దేంతో వేస్తాము ఏంటిది అని. కొద్ది చిటికెడు పసుపు వేసుకుంటా. ఇలా బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు ఏదైనా స్పెషల్ చేసుకోవాలి అనేసి అనిపించింది. అందుకోసం అనేసి ఈరోజైతే నేను పూర్ణాలు అయితే వేస్తాను బియ్యం పిండితోటి. ఇగోండి, ఇది వచ్చేసి మనకి బియ్యం పిండి నేను దోశలకు వేద్దాము అనేసి మొన్న నైట్ పిండి చేసినప్పుడు కొద్దిగా ఎక్కువ చేసేసాను అనమాట. ఈ పిండి వచ్చేసి నాకు ఒక 4-5 డేస్ అయితే వస్తుంది కదా బియ్యం పిండి. ఇంకా దీన్ని వచ్చేసి నేను ఈరోజు పూర్ణాలు అయితే వేసేస్తాను. మన శనగపప్పు అయితే మెత్తగా కుక్ అయిపోయింది. ఇక్కడ గంటితో ఇట్లా తిప్పేసాను అంటే సరిపోయింది అనమాట. పప్పు అయితే ఉడికిపోయింది కదా. ఇంకా పప్పులోకి నేను బెల్లం పాకం అయితే పట్టాలి కదా, బెల్లం అయితే పాకం పట్టేస్తాను. పాకం అంటే పాకం కాదులేండి, మామూలుగా మనకి ఇలాగా పప్పులోకి బెల్లం కలిసిపోయేంత వరకు అయితే కలిపేసుకుంటాను. మనం పూర్ణాలు ఎలా చేస్తామో అలాగా. బెల్లం అయితే కరగటం స్టార్ట్ అయిపోయింది. కొంచెం పెద్దగానే కట్ చేశాను కాబట్టి కొంచెం టైం అయితే పట్టిద్ది బెల్లం కరగటానికి. పప్పు చూసారా ఎలా కుక్ అయిపోయిందో. నేను గంటితోటి ఇలాగా మెదిపేసాను అనమాట, పప్పు గుత్తి తీసుకోకుండా. మరీ మెత్తగా చేసినా కానీ బాగోదు కదా, కొంచెం పప్పుగా ఉంటే బాగుంటుంది అనేసి ఇలా అయితే చేసేసాను. గంటితోనే ఇలా మెదిపే అంటే ఇలా అయిపోయింది అనమాట పప్పు. నాకు అలా కుక్ అయిపోయింది. చూసారా, బెల్లం కొద్దిగా అయితే కరుగుతూ ఉంది. మనకి పప్పులోకి బెల్లం అయితే బాగా మెల్ట్ అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అడుగంటిపోతుంది పప్పు అయితే. ఇంకా నేను ఇక్కడ అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి అయితే వేసేస్తా. మనం పూర్ణం చేయడం కోసం అయితే ఇలాగ చేసేసుకున్నాను కదా, దీన్ని ఉండలుగా చేయాలి.
కాకపోతే ఇంత వేడి మీద ఉండలు చేయాలంటే చేయలేము కాబట్టి ఇప్పుడు దీన్ని అయితే చల్లారనిస్తాను. చల్లారిన తర్వాత ఉండలు అయితే కట్టేస్తాను. కట్టేసి ఇక మనం పూర్ణాలు అయితే చేసేసుకోవచ్చు. బెల్లం కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది పప్పులోకి. మనకి ఇదైతే చల్లబడిపోయింది. ఇప్పుడు ఉండలు అయితే కట్టేస్తాను. మనకి ఎంత సైజులో అయితే ఉండలు కావాలనేసి అనుకుంటున్నామో అంత సైజులో అయితే ఉండలు కట్టేసుకోవటమే. నేను ఈ సైజులో మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, ఇలాగా అన్నీ అయితే ఉండలు కట్టేస్తాను. మళ్ళీ మనం పెద్ద ఉండలు కట్టాము అనేసి అంటే పిండి బాగా ఎక్కువ పడుతుంది కదా, బాగా పెద్దగా వస్తుంది, చూస్తానికి అంతగా మంచిగా ఉండదు. కాబట్టి చిన్న సైజులో మనం పూర్ణం చుట్టేసుకున్నాము అంటే మనం పిండి కూడా కొంచెం తక్కువే పడుతుంది. ఇలాగ బాగా వేడి మీద అంటే ఉండలు కట్టలేను అనేసి నేనైతే కొద్దిగా చల్లారింది, కొద్దిగా గోరువెచ్చగా ఉందన్నమాట అంతే. అప్పుడైతే మనం ఈజీగా ఉండలైతే చుట్టేయచ్చు కదా. పిల్లలైతే పక్కన వినాయకుడిని అయితే పెట్టారు, ఇంకా అక్కడికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు స్వీట్ చేద్దాము అనేసి అయితే అనుకున్నా. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు అంటే టైంకి తినరు కదండి. మీ పిల్లల్లానేనా మా పిల్లలు కూడా, మా పిల్లల్లానేనా అండి మీ పిల్లలు కూడా? పిల్లలు స్కూల్కి వెళ్ళారు అనేసి అంటేనే టైంకి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు అనేసి అంటే మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచు, అలానే ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నరు అంతా లేట్ అవుతూ ఉంటుంది. ఏంటో ఈ పిల్లలు టైంకి ఫుడ్ తీసుకోరు. గట్టిగా మాట్లాడాము అంటే మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. ఇంకా అందుకోసం అనేసి సైలెంట్గా ఉండటమే. ఇప్పుడైతే పక్కన వినాయకుడిని పెట్టారు కదా, ఇంకా అక్కడికైతే వెళ్ళారు. పిల్లలకి ఎందుకు వినాయక చవితి అంటే చాలా ఇష్టంగా ఉంటారండి. ఈ 9 రోజులు ఎంత సంతోషంగా ఉంటారో వాళ్ళు. ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతూనే ఉంటారనమాట. అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్తారులేండి, స్కూల్కి వెళ్ళకుండా అలాంటి పనులు అయితే ఏం చేయరు. నేను కూడా అలాంటి వాటికి ఎంకరేజ్ అయితే చేయను. ఇంకా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఒక గంట వెళ్ళేసి వస్తారనమాట. సమిత వాళ్ళ కాలేజ్లో కూడా మనకి సాటర్డే వచ్చేసి నిమజ్జనం అయితే ఉందంట. దానికోసం అనేసి కుర్తాసు అవన్నీ అందరూ ఒకటే వేసుకోవాలి అనేసి చెప్పారంట. తను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను అనేసి ఫోన్ చేసింది నాకు. ఇప్పుడైతే ఇవన్నీ ఉండలు అయితే చుట్టేస్తాను నేను. మమ్మీ నేను వచ్చేసా. వచ్చావా? ఏం చేస్తున్నావు? పూర్ణాలు చేస్తాం. అంటే పూర్ణాలు అంటే నీకు తెలీదా? తినలేదు. తినలేదా? ఇది బియ్య పిండి ఇట్లా ఇలా వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారనమాట. స్వీట్ ఉందే. స్వీటే మరి. అవునా? మరేమనుకున్నావు? నేను ఇంకేదో పప్పు చేస్తున్నావు అని అనుకున్నా. సరే చెయ్యి. ఇలాగా పూర్ణాలు అయితే అన్నీ చుట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు బియ్య పిండి వేసేసి నేను వీటిని అయితే పూర్ణాలు వేసేస్తా. ఒకటైతే తినదు. బాగుందా? స్వీట్గా బాగుంది. పప్పు బాగుండేది మరి. బొబ్బట్లోను భక్ష్యాలు గోధుమ పిండి వేసి వేస్తారనమాట. ఏం కలర్ వస్తే లీటర్ కనిపిస్తాయి. Lights, camera, action, ready! మొత్తం కనిపించింది.
దట్ ఈస్ పిండి. ఎక్కువ మనం దోశల పిండి వేసుకున్నాము అనేసి అంటే పుంగనాలు కానీ ఇలాంటి పూర్ణాలు కానీ ఏమైనా వేసుకోవచ్చు కదా. అందుకోసం అనేసి పిండి ఎప్పుడైనా కానీ కొద్దిగా ఎక్కువే పడుతూ ఉంటాను. డీప్ ఫ్రై ఐటమ్స్ అంటే తక్కువే చేస్తాను నేను. ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను అనమాట. ఎక్కువ చేసాము అనేసి అన్నా మన హెల్త్ మంచిది కాదు కాబట్టి ఇలాగ చేస్తాను. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు పూర్ణాలు వేసేస్తా. ఆయన ఒక తోపు ఈయన ఒక తోపు వీడియో తీస్తున్నా. నేను దగ్గర తీసుకురా. డాడీ సమిద వచ్చి నన్ను ఇప్పుడు తిట్టిద్ది. సమిదాని గోయిన వాళ్ళ ఇంటికాడ ఆగు నేను వస్తానని చెప్పి ఇంటికి వచ్చేసిన. నువ్వేమన్నా అంటే నేను బయటికి పోయేది ఉంది అందుకనే వీళ్ళు రమ్మన్నాను అని అన్నాను. గోవింద వాళ్ళది ఎప్పుడంట పూజ? పంతులు వచ్చాడా? అంతా రెడీ చేశారా మరి? నాని వచ్చిందా కాలేజ్ నుంచి? నన్ను రమ్మన్నాడా? బంటి పాతింటికి వెళ్ళాడు. గోయిన్ గడ బండి పట్టుకుని పోయిండు. ఏమని చెప్పి పోయిండు తెలుసా? టాబ్లెట్లు తెచ్చేది ఉందిరా మళ్ళీ తెచ్చేస్తా బండి. ఎర్రగా కాలిపోయినాయి కదా. అయ్యో కొంచెం సేపు ఆగి నేను ఇక్కడ కాడికి పట్టుకుపోతా. వద్దు, ఎంగిల్ చేసినవి తీసుకెళ్ళకూడదు. అదే ముందే ఫస్ట్ నువ్వు టేస్ట్ చూసావు కదా, తీసుకెళ్ళకూడదు. ఎంగిల్ చేసి దేవుడి దగ్గరకు తీసుకెళ్ళకూడదు. ఒక్కటన్నా రౌండ్ షేప్లో వచ్చింది అసలుకి. ఇక్కడ మనకి ఎప్పుడు రౌండ్ షేప్ అయితే రాదు. మిగతావన్నీ వేసేస్తాను. పూర్ణాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఆగలేక తినేసాను అనమాట. బయట అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి అనమాట. చూపిస్తా చూడండి ఒకసారి. అంటే తెలుస్తుంది కదా, క్రిస్పీగా ఉంది. లోపల చాలా జ్యూసీగా ఉందన్నమాట. ఇలా బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకొని తింటే బాగుంటుంది కదా. ఇక్కడ నేను తప్పు పలికాను అనేసి లడ్డు చూసారు ఎలా నవ్వుతున్నారు. పిల్లలు అలా ఉన్నారనమాట. ఏం చేస్తాం మరి. మీకు కూడా నచ్చినాయి అండి పూర్ణాలు కనుక నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసేసేయండి మరి ఇలాగా.